ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు. మీరందరూ కూడా బాగున్నారు కదా? ఈ ఉదయకాలమందు ప్రత్యేకంగా దేవుని యొక్క మాటలని జ్ఞాపకం చేసుకుందాం. సహజంగా అల్ప విశ్వాసము అంటే అల్పబుద్ధి, అల్పజీవి ఇలాంటి మాటలు మనకు పరిచయమైనవి. పేతురుతో ప్రభు అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివి అని అన్నారు ఒకసారి. పేతురును ప్రభు అల్ప విశ్వాసి అన్నాడే గాని అవిశ్వాసి అని అనలేదు. అల్ప విశ్వాసం వేరు, అవిశ్వాసం వేరు. అల్ప విశ్వాసం అంటే క్రైస్తవులే, దేవుని బిడ్డలే వాళ్ళు, ప్రభు గురించి తెలిసిన వాళ్ళే. కానీ ఉండవలసినటువంటి విశ్వాసము కంటే తక్కువగా ఉంటే అల్ప విశ్వాసము అంటారు. అవిశ్వాసం అంటే అసలు వాళ్ళు ప్రభువుని ఎరగని వాళ్ళు, అస్సలు విశ్వాసం లేదు, వాళ్ళని అవిశ్వాసం అని అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అల్పమైనదిగా, స్వల్పమైనదిగా, ప్రయోజనం లేనిదిగా ఉండటం విచారకరమైనది. అల్ప విశ్వాసం అంటే విశ్వాసం బొత్తిగా లేదు అని కాదు, అయితే ఉండవలసిన దానికంటే కూడా తక్కువగా ఉండేదానిని అల్ప విశ్వాసము అంటారు. దేవుడు మనకేదైనా చెయ్యాలి అంటే, ఏదైనా మేలు చెయ్యాలి అంటే, లేదా మనల్ని దీవించాలి అంటే ఫస్ట్ మనలో చూసేది ఆయన విశ్వాసం. విశ్వాసము వీళ్ళల్లో ఏ స్థాయిలో, ఏ మోతాదులో ఉంది అని ఆయన చూస్తూ ఉంటాడు. అయితే విశ్వాసము ఒక కొల ప్రమాణము లాంటిది. కొందరిలో అల్ప విశ్వాసము, మరి కొంతమందిలో గొప్ప విశ్వాసం. ప్రభు అంటారు, నేను ఇశ్రాయేలీల్లో కూడా ఇంత విశ్వాసం చూడలేదు అని అన్నారు. కనుక అది చాలా గొప్ప విశ్వాసం. కొంతమందిలో అవిశ్వాసం, మరి కొంతమందిలో సృష్టికర్తనే ఆశ్చర్యపరిచిన విశ్వాసం అన్నమాట. ఆయనకే ఆశ్చర్యం కలిగింది ఎంత విశ్వాసం వీళ్ళకుంది అని. కనుక ఎన్నో రీతులుగా ఈ విశ్వాసం ఉంటుంది. వీటన్నిటిలో ప్రమాదకరమైనది, ప్రభువుకు బాధ కలిగించేది అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసము కుంటిది, అల్ప విశ్వాసము మెల్లకన్ను లాంటిది, అల్ప విశ్వాసము వికలాంగు వంటిది. గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్లుగా అవిశ్వాసం కంటే కూడా అల్ప విశ్వాసం బెటర్. అస్సలు విశ్వాసం లేని దానికంటే కొంచెం విశ్వాసమైన ఉండటం బెటరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు పేతుని ప్రభు అన్నారు అల్ప విశ్వాసి అని అన్నారు. కనుక మనము అల్ప విశ్వాసులుగా కాకుండా విశ్వాసులుగా, అంటే దినదినము కూడా దేవుని సన్నిధిలో మనం విశ్వాసము పెంపొందించుకోవాలి, విశ్వాసములో బలపడాలి, ప్రభువునందు విశ్వాసము కావాలి. విశ్వాసం లేకుండా ఏ విధమైన అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని మనం ప్రభు సన్నిధిలో చూడలేము అని గమనించాలి. అందుకే మనం ప్రార్థించుకోవాలి, ప్రభువా మాకు విశ్వాసములో బలపడే విధంగా చాలినంత విశ్వాసం. చాలామంది చాలా వారాలు మందిరానికి వస్తారు, చాలా సంవత్సరాలు వస్తారు, కానీ విశ్వాసములో బలం పొందలేరు. చాలినంత విశ్వాసం ఉండదు. దేవుడు ఏదైనా కార్యం చేస్తాడని బైబిల్ చెప్పినా, సేవకులు చెప్పినా వీళ్ళు నమ్మలేరు. అంటే విశ్వాసంలో వారు దినదినం అభివృద్ధి చెందల. అల్ప విశ్వాసిగానే, అంటే కొద్ది విశ్వాసంతోనే వాళ్ళు ఉంటున్నారు. అందుకే దేవుని సన్నిధిలో వారు ఏ మేలును చూడలేకపోతున్నారు. కనుక మీరు ఈ ఉదయకాలమందు అల్ప విశ్వాసం అంటే కొద్ది విశ్వాసమే అంద ప్రభు మీద. కనుక నూరింతలుగా విశ్వాసంలో పెంపొందాలి అంటే ప్రార్థన చెయ్యాలి, సాక్ష్యాలు వినాలి, ప్రభు అద్భుతాల గురించి వినాలి. అప్పుడు వినుట ద్వారా విశ్వాసంలో మనం బలం పొందగలం. కనుక మీరందరూ కూడా గొప్ప విశ్వాసం కలిగిన వారిగా ఉండాలని బైబిలు సెలవిస్తుంది.
వారే హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరులు. వారి విశ్వాసం ద్వారా ఎన్నో అద్భుతాలను చూడగలిగారు. వారు అగ్నిలో నడవగలిగారు, సముద్రాలని దాటగలిగారు వారు. కనుక అలాంటి విశ్వాసం ప్రభు మా అందరికీ ఉదయకాలం ముందు దయచేలాగున ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రం. ఈ మంచి ఉదయమును బట్టి మీ వందనాలు. మాలో అల్ప విశ్వాసమో లేక అవిశ్వాసమో కాకుండా విశ్వాసములో స్థిరులు కదలని వారిగా నిలబెట్టండి. విశ్వాసంలో దినదినము కూడా మమ్మల్ని పెంపొందించండి. మీ అద్భుతాలను చూడగలిగే విశ్వాసాన్ని మీరు మాకు దయచేయండి ప్రభువా. దృఢమైన విశ్వాసాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా మీ కార్యాలను చూడలేనటువంటి అల్ప విశ్వాసంగా, కొద్ది విశ్వాసంతో ఎవరైనా ఈ ఉదయకాలం ఉంటే మరి వారిని విశ్వాసంలో బలపరచండి. విశ్వాసంలో వారిని బలపరచండి. విశ్వాసం ద్వారా వారి అద్భుతాలు చూడగలుగులాగున కృప దయచేయండి. ఈ దినమంతా కూడా దీవించండి. ఈ దినం విశ్రాంతి దినం గనక ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలతో నింపి అందరూ కుటుంబ సమేతంగా మీ సన్నిధులకు పాల్గొని మీ ఆశీర్వాదాలు వారు పొందడానికి కృప దయచేయండి. మీ సన్నిధికి వచ్చే వారు ఎవరే బలహీనులుగా ఉన్నా స్వస్థతలు పొందాలి. నెమ్మది లేని వారికి నెమ్మది కలగాలి. బిడల వివాహాలు జరగాలి. సంతానము పొందుకోవాలి. ఉద్యోగములో, వ్యాపారములో, చేతి పనులలో, వారి జీవనోపాధి అంతట్లో కూడా ఈ విశ్రాంతి దినము వారికి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేది ఉంచమని ప్రార్థిస్తూ, ఈ దినం ముఖ్యంగా ప్రభువా భూమి మీద జరుగుతున్నటువంటి అయ్యా సంఘాలలో ఉన్న ఆరాధనలన్నీ కూడా మీరే మహిమకరంగా మీ నామానికి తండ్రి అయ్యా గొప్పగా జరిగించి పాల్గొంటున్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈరోజు పెళ్లి రోజులుగా, పుట్టినరోజులుగా, ఆత్మీయ పుట్టినరోజులుగా చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రభువా దీవించి దీర్ఘాయుష్వంతులుగా చేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.